హాయ్ అండి. వీడియోలో సింపుల్గా ఈ స్ట్రైట్ ప్యాడ్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. విత్ లైనింగ్ తోటి మన ఆది ప్యాంట్ ప్రకారము దీన్ని ఇలాగా పెట్టేసేసి కట్. ఈ కుర్చీల దగ్గర క్లాత్ కూడా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసేసేయాలి. ఇక్కడ నేను లైనింగ్ 3 మీటర్ క్లాత్ తోటి ఫాల్ కూడా మిగిలే విధంగా కట్ చేశానండి. ఫుల్ వీడియో చూడండి. ఈ ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసేసేయాలి. ప్యాంట్కి కింద కాల్ దగ్గర కొంచెం లైనింగ్ అయితే అడ్జస్ట్ చేశాను. ఇలా ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసేసేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి లోపలికి మంచి వైపు వెళ్ళేలాగా అరేంజ్ చేసుకొని ఈ కర్వ్స్ ఫస్ట్ అటాచ్ చేయాలన్నమాట. ఈ కర్వ్స్ ఫస్ట్ అటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇలాగ ఫోల్డ్ చేసి మనం బొందు కానీ ఎలాస్టిక్ కానీ వేసుకుంటాం కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ అటాచ్ చేసేసాను. అటాచ్ చేశాక దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ ఒకవైపు కర్వ్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇంకోవైపు కర్వ్ కూడా అటాచ్ చేసేసేయాలి. ఈ 2 వైపులా అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ మిడిల్ దగ్గర నుంచి ఇదిగోండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఈ విధంగా పెట్టేసేసుకొని ఇక్కడ కర్వ్స్ 2 ఒక దగ్గరకు వచ్చేలా ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు ఒక కాలు అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక కాలు అటాచ్ చేస్తే అయిపోతుంది. ఇట్లాంటి ప్యాంట్ అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. విత్ లైనింగ్తో అన్నా స్టిచ్ చేయొచ్చు, వితౌట్ లైనింగ్ అన్నా స్టిచ్ చేయొచ్చు. క్లాత్ మందాన్ని బట్టి అనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కొంచెం పలచగా ఉందని చెప్పి నేను లైనింగ్ వేసాను. ఇదిగోండి కాల్ ఆల్రెడీ ఫస్టే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసినప్పుడు కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్స్కి మనం ఎక్కువ క్లాత్ కట్ చేసుకోవాలి ఉంచేటట్టు. ఇప్పుడు ఇలాగ హాఫ్ హాఫ్ అటాచ్ చేస్తే ఏమవుతుందంటే ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలాగ మొత్తము కూడా అటాచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓవరాల్ లుక్ అయితే ఇది ఎలాస్టిక్ వేసానండి. నడడానికి నచ్చితే లైక్ చేయండి.